వెల్కమ్ బ్యాక్. టీడీపీ ప్రచారంలో ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ జూనియర్ ఎన్టీఆర్. శ్రీకాకుళం జిల్లా నుంచి రోడ్ షో ప్రారంభించిన ఆయన ఆరంభంలోనే ఆహా అనిపించారు. వెళ్లిన ప్రతి చోట కాంగ్రెస్ సర్కార్పై ముక్కుసూటిగా విమర్శల వర్షం కురిపించారు. ఒకవైపు తన కరిష్మా, మరోవైపు మాటల చమత్కారంతో జనాన్ని మెస్మరైజ్ చేశారు. పర్యటించిన ప్రతి చోట జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఖమ్మం జిల్లా వరకు జరిగిన రోడ్ షోల్లో ప్రతి షో సూపర్ హిటే. అయితే ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రచారానికి బ్రేక్ పడింది. అయితే మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న టీడీపీ ఆయన సేవలను ఉపయోగించుకుంటోంది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు 3 రోజుల ముందు ఆయన టెలివిజన్ లైవ్ల ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. రెండో విడత పోలింగ్ 3 రోజుల ముందు ఈ రోజు కూడా టీవీల ద్వారా ప్రచారం చేశారు. అయితే ఎన్టీఆర్ పోలికలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి ఓట్లు రాలుతాయా? ఆయన రోడ్ షోలకు వచ్చిన వాళ్లంతా అభిమానంతోనే వచ్చారా? ఈ అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్, టీడీపీ నాయకుడు ఎర్రన్నాయుడు, విశ్లేషకులు గంటా చక్రపాణి మనతో ఉన్నారు. ముందుగా రాజగోపాల్ గారు, మీరు చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టీడీపీ తన ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. దీని గురించి మీరేమంటారు? రమేష్ గారు, అది టీడీపీ ఇష్టం. కాకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పే హామీల్ని ఎవరు నమ్మట్లేదు కాబట్టి, గతంలో అనేక విషయాల్లో వంచన చేశారు కాబట్టి, ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం కానీ, మద్యపాన నిషేధం కానీ, లేకపోతే రైతు ఉచిత విద్యుత్ కానీ, ఇలా హార్స్ పవర్ 50 రూపాయలు కానీ, కరెంట్ ఛార్జ్ పెంచమని కానీ, ఇటువంటి అనేక విషయాల్లో వంచన చేశారు కాబట్టి ఇవాళ ఎవరు నమ్మట్లేదు కాబట్టి, సినిమా యాక్టర్లు చెప్తే బావమరుదులు బావలు వాళ్ళు చెప్పారు నమ్మకపోయేసరికి, సరే చిన్నవాడు చెప్తే ఒక తాతను పోలిన వాడు చెప్తే నమ్ముతారు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు వాడుకోవటం అది టీడీపీ చేస్తుందని చెప్పి అందరూ గమనించారు. సరే, ఇవాళ మంచాన్ని కూడా వాడుకుంటే అది వాళ్ళ ఇష్టం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నా మటుకు ఖచ్చితంగా చెప్పగలను, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా అందులో వాస్తవం లేకుండా, నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే ఏ పార్టీని నమ్మరు. ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారో వాళ్ళ మీద విశ్వాసం, నమ్మకం లేకుండా పక్కింటి వాళ్ళని వీళ్ళని బంధువులు తీసుకొచ్చి ఒట్టేసి చెప్పినా ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేనే లేదు. రాజగోపాల్ గారు, సినీ గ్లామర్ ని టీడీపీ ఉపయోగించుకున్నంత కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేకపోయింది. ఇది వాస్తవం కాదా? రూపకేష్ గారు, నా ఉద్దేశంలో అయితే, నేను పోయినసారి కూడా ఆశీర్వాద్ పోటీ చేసినప్పుడు, చిరంజీవి గారు ఆయన సపోర్ట్ చేసినప్పుడు, మొత్తం సినిమా ఫీల్డ్ అంతా కూడా విజయవాడ ప్రచారం చేసినా కూడా నాకు కొంతమంది స్టార్స్ ముప్పిస్తామని వద్దని చెప్పాను. ఈసారి కూడా నాకు అనేక మంది సన్నిహితులు ఉన్నారు ఫిల్మ్ ఫోల్డ్లో. నేను ఎవరిని వద్దన్నాను, ఎవరిని తీసుకోవట్లేదు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం చెప్పాల్సి నేరుగా మనం చెప్పాలి. సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు చూడటానికి వస్తారు, వాళ్ళని చూసి గొలగాలు చేస్తారు, చెప్పేది ఎవరు ఇంకేది ఉండదు. దానికంటే సినిమా యాక్టర్ని టీవీలో అడ్వర్టైజ్మెంట్స్కి వాటికి వాడుకుంటే, ప్రభుత్వ పథకాల మీద కానీ లేదా పార్టీ పనితీరు మీద కానీ స్పష్టంగా టీవీ యాడ్ ద్వారా చెప్పిస్తే కనీసం వాళ్ళ చుట్టానికి కాదు, వాళ్ళు చెప్పేది వాళ్ళ చుట్టానికి అవుతారు, కాసేపు వింటారు, చెప్పేది మనసుకు ఎక్కుతుంది, దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ సినిమాకి నేరుగా ప్రచారం చేయడం వల్ల నష్టమే కానీ లాభం అయితే లేదని నాకు అభిప్రాయం. టీడీపీ నేత ఎర్రన్నాయుడు మనతో ఉన్నారు. ఎర్రన్నాయుడు గారు, మీరు చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలు ఈ ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారి తాలూకా ప్రసంగాలు తప్పకుండా పార్టీ విజయానికి చాలా దోహదపడతాయి. చాలా సరళమైన భాషలో రాజశేఖర్ రెడ్డి తాలూకా అవినీతి కానీ, వైఫల్యాలు కానీ, ప్రభుత్వం తాలూకా అవినీతి కానీ, ఆశ్రిత బంధుపాతం కానీ, చక్కగా రైతుల తాలూకా సమస్యలు కానీ, సెజల సమస్యలు కానీ చాలా చక్కగా చెప్పగలుగుతున్నాడు. అయితే అతను ఈ రోజు వరకు కూడా మరి సమావేశాలు, సభలు పెట్టుంటే కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయ్యేది. ఇప్పటికి కూడా అతని తాలూకా ప్రసంగాలు ఇంకా ప్రజల్లో మెదడులో తిరుగుతున్నాయన్నమాట. కాబట్టి తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ గారు కానీ తప్పకుండా పార్టీకి రేపు విజయానికి వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ ప్రచారం చాలా దోహదపడుతుంది. నాకెట్టి అనుమానం లేదు. ఎర్రనాయుడు గారు, మీ దగ్గర నగదు బదిలీ, కలర్ టీవీ లాంటి ఆకర్షణీయమైన పథకాలు ఉన్నప్పటికీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు ఆధారపడుతున్నారు ఇప్పటికీ? చూడండి రవిప్రకాష్ గారు, ప్రచారం వేరు, మేనిఫెస్టో వేరు. ఈరోజు నగదు బదిలీ పథకం కానీ, కలర్ టీవీలు ఉచితంగా ఇవ్వడం కానీ, లేకపోతే ₹1,00,000 పేదవాడు ఇల్లు కట్టడం కానీ, ఇతర అంశాలు కానీ, ఇవి ప్రజలకు చేరాలన్నప్పుడు
ఈ స్టార్ క్యాంపియన్ వల్ల మా పార్టీలో ఉన్నటువంటి బాలకృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇతరులందరూ కూడా ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు వచ్చేటప్పుడు ఈ మేనిఫెస్టోని ప్రజలకి ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా స్టార్ క్యాంపియన్ ఈరోజు మాకు కొత్త కాదు. 1983 నుంచి అన్న ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పక్కా ఇల్లు సగం ధరకే ఇచ్చినప్పుడు కూడా ఈ స్టార్ క్యాంపియన్ వల్ల ప్రజలకి త్వరగా చేరడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈ పథకాలు ప్రకటించినంత మాత్రాన స్టార్ క్యాంపియన్ మనం చేయలేనప్పుడు ప్రజలకి తక్కువ టైంలో చేరాలంటే ప్రచార సాధనాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇటువంటి జూనియర్ ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాది మంది వేలాది మంది వస్తున్నారు కాబట్టి, రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో అన్ని గ్రామాల నుంచి వస్తారు కాబట్టి ఒక సమావేశంలో మా మేనిఫెస్టో గురించి దీని లాభాల గురించి చెప్పగలిగేటప్పుడు ప్రజలకి రీచ్ చాలా తొందరగా అవుతుంది. ఆ విధంగా ఈ స్టార్ క్యాంపియన్ మాకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడంలో కానీ మా మేనిఫెస్టో సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి కానీ ఈ ప్రచారం మాకు చాలా దోహదపడింది, ఉపయోగపడింది. అది మాకు సంజీవనలాగా ఉంది. మేము ఏం చెప్పినా అమలు చేస్తాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మొట్టమొదటి సంతకం రేపు చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ఫైల్ నగల బదిలీ పథకం గురించి. అది ప్రజలు నమ్ముతున్నారు. థ్యాంక్ యూ ఎర్రన్నాయుడు గారు. చక్రపాణి విశ్లేషకులు మనతో ఉన్నారు. చక్రపాణి గారు, మీరు చెప్పండి, టీడీపీకి ఓటు వేసేవారు మేనిఫెస్టో చూసి ఓటు వేస్తారా లేక సినీ గ్లామర్ ని చూసి ఓటు వేస్తారని మీరు భావిస్తున్నారా? జనరల్గా ఓటు చేసే వాళ్ళు మేనిఫెస్టోను, ఎజెండాను, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ని చూడడం అనేది జరుగుతుంది. అంతేగాని ఒక సినిమా యాక్టర్ వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన, సూపర్ స్టారే అయి ఉండొచ్చు, కానీ ఆయన వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన రోడ్ షోలకు ప్రజలు వస్తారేమో, వింటారు, చప్పట్లు కొడతారేమో, కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా ప్రజలు వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను కేంద్రంగా చేసుకొని ఆలోచించి మాత్రమే ఓటు చేస్తారు. వాళ్ళ సమస్యల్ని అవతలి పార్టీ ఏ రకంగా పరిష్కరిస్తుంది అనేటువంటి అనుభవాన్ని కూడా వాళ్ళు ఒకసారి బేరీజు వేసుకొని దాని ప్రకారమే ఓటింగ్ అనేది చేస్తారు. ఒకవేళ సినిమా యాక్టర్లకే ఓట్లు పెడతాయనుకుంటే ఇవాళ చిరంజీవి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయననే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చినాడు, ఆయననే పోటీ చేస్తున్నాడు. అటువంటి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే జీవిత రాజశేఖర్ లాంటి వాళ్ళు అసలు యాక్టర్స్ కారని నా అనుమానం. అంటే అటువంటి పరిస్థితి ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే సినిమా గ్లామర్ అనేది ఎన్టీ రామారావు గారికి కూడా ఆయన వచ్చి పరిపాలన చేసి ఆయననే అన్నా అని అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చేసి అనేక స్కీమ్స్ పెట్టి నిజంగా సినిమా గ్లామర్కే ఓటు పెడితే ఎన్టీ రామారావు గారు అన్ని ప్రజాకర్షణ పథకాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి టార్గెట్ అనేది ప్రజల అవసరాలు ఏమిటి అనేది దాన్ని బట్టే ఓటు చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు చేసేటప్పుడు కూడా జూనియర్ ఎన్టీ రామారావు వచ్చి ప్రచారం చేసినాడు కాబట్టి, లేకపోతే బాలకృష్ణ వచ్చి ప్రచారం చేసినాడు కాబట్టి, లేదా ఫలానా సినిమా యాక్టర్లు ఈ పార్టీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి అని అనుకుని ఓటు చేసేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు ఏమిటి అనేటువంటి విషయాలను చూసుకుంటారు. చక్రపాణి గారు, ఎన్నికల్లో సినీ స్టార్స్ తో ప్రచారం చేయించడం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు? ఇంకోటి ప్రకాష్, ఇప్పుడు ఎట్లా ఉంటుందని అంటే స్టార్ క్యాంపెయిన్ అనేది కేవలం వాళ్ళని ప్రజలను ఒక దగ్గర తీసుకొచ్చుకొని వీళ్ళ మెసేజ్ ఇచ్చేంత వరకే ఉంటుంది. కానీ అంటే వాళ్ళ ప్రజలు వచ్చిన ఒక స్టార్ వచ్చినాడు కాబట్టి, లేదా ఒక సినీ నటుడు నటి వచ్చినారు కాబట్టి చూడడానికి జనం గుమిగూడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటలు, వాటి ఇంపాక్ట్ వాళ్ళ మనసుల మీద ఉంటుందని నేను అనుకోను. అంత అవగాహన సినిమా యాక్టర్లకు ఉన్నదని కూడా నేను అనుకోను. సినిమా యాక్టర్లకు ప్రజలకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుస్తుందని అనుకోవడం పొరపాటు అవుతుంది. ప్రజలకే ఎక్కువ తెలుసు, ప్రజలకే ఏం చేయాలో తెలుసు. కేవలం ఏంటంటే ప్రజలు చూడడానికి వస్తారు, ఒక చోట గుమ్మి కొడతారు కాబట్టి అక్కడ వాళ్ళ మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు జీవిత రాజశేఖర్కు ఉన్నటువంటి స్థాయి ఏమిటి, చిరంజీవికి ఉన్నటువంటి స్థాయి ఏమిటి, జూనియర్ ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి, ఎన్టీఆర్కు ఉన్నటువంటి స్థాయి ఏమిటి. కాబట్టి వీటిని పట్టి వీళ్ళ మాటల ప్రభావం అనేది ఉంటుందని అనుకోవడానికి లేదు. రెండవది, ఒకవేళ ఆ స్టార్ కనుక పాపులర్, మరీ ఎక్కువ పాపులర్ స్టార్ అంటే, ఉదాహరణకి మనం చాలా సందర్భాల్లో చూస్తాం జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి క్రేజ్ ఇట్లా ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి క్రేజ్. ఇది కేవలము వాళ్ళ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆ కోణంలోంచి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే కొంత రియాక్ట్ అయ్యి ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది జనరల్ పబ్లిక్ ఓటింగ్ ప్యాటర్న్ మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రభావం ఉండేటువంటి పరిస్థితి కనబడదు. ఇది మనకు అనేక సందర్భాల్లో రుజువైంది, బహుశా ఈ ఎన్నికల్లో కూడా రుజువవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి చంద్రబాబు తనయుడు లోకేష్ కి సంబంధించిన చర్చ విస్తృతంగా వినిపిస్తుంది. నగదు బదిలీ పథకం ఆలోచన లోకేష్ దే అన్న ప్రచారం కూడా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తో మాట్లాడబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి నిరంతర సమాచార స్రవంతి టీవీ.